ప్రైజ్ లార్డ్ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము మనము యెషయా 66వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదనని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి బోధిస్తుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. అయితే తల్లి వలె దేవుడు మనల్ని ఏ విషయంలో ఆదరిస్తాడు అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని అంటే, జీవాహారంను నేనే అని. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం కూడా ఆకలి కొనడు అని, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. తల్లి వలె మన యొక్క ఆకలిని తీర్చేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ఒకవేళ ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మంది కూడా కనీసం అంటే తినడానికి తిండి లేనటువంటి వారు అనేకులు ఉండొచ్చు. అందులో మీరు నేను ఎవరమైనా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆహారం కొరకు ఈ లోకపరమైనటువంటి శరీర ఆహారము ఆకలితో మనం అలమటిస్తున్నట్లయితే, నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, నీవు నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం కూడా ఆకలి కొనడు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక ప్రభు చెంతకు వచ్చి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించే వారముగా ఉందాము. ఎంతమంది అయితే ఆకలితో అలమటిస్తున్నారో, దిన భోజనం లేక అల్లాడుచున్నటువంటి అనేకుల కొరకు ప్రార్థించు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దిన భోజనం కాదు, నీవు బ్రతుకు జీవిత కాలం అంతయు కూడా దేవుడు నీకు ఆహారం ఉన్నట్లుగా చేస్తాడు. ఎందుకంటే తన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు, దప్పి కొనడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, ఆయన సన్నిధానంలో ప్రార్థిద్దాము. దిన భోజనం లేక అల్లాడుచున్నటువంటి అనేకుల కొరకు మనము ప్రార్థించే వారంగా ఉందాము. ఎందుకంటే శరీరానికి ఆహారం అవసరమై ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయంగా చూసినట్లయితే దేవుడు నేనే జీవాహారమును అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు జీవాహారము ఇవ్వగలడు, అదేవిధంగా శరీరాహారాన్ని కూడా ఇవ్వగలడు. కనుక ప్రభు సన్నిధానంలో మనము మోకరిల్లి ప్రార్థిద్దాము, అనేకుల గురించి ప్రార్థిద్దాము. ఎంతమంది అయితే ఆకలి తప్పులు కలిగి ఉన్నారో ఈ లోకంలో, వారి కొరకు మనము ప్రార్థించే వారంగా ఉందాము. దేవుడు మన యొక్క ఆకలిని తీరుస్తా అంటున్నాడు. నీవు ఒకవేళ ఆకలితో అలమటిస్తున్నట్లయితే ప్రభు ఎదుకు వచ్చి ప్రార్థించు, విశ్వాసం ఉంచు. దేవుడు నీకు ఈ లోకపరమైన శారీరకపరమైన ఆహారంతో పాటు జీవాహారం కూడా ఇస్తాడు, ఒక తల్లి వలె. అదేవిధంగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చూసినట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గలా ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ దేవుడు మనకి తల్లిల వలె దాహాన్ని కూడా తీరుస్తూ ఉంటున్నాడు. సమరయ స్త్రీ ఇక్కడ వచ్చింది, యాకోబు బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది. కానీ సమరయలో సువార్త చెప్పినటువంటి మొట్టమొదటి స్త్రీ అయి ఉంటుంది సమరయ స్త్రీ. ఎందుకంటే ఆమె బావి దగ్గరికి ఆమె సమరయలు అయి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దాహముకు నాకు వాటర్ ఇవ్వమని, నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె సమరయలతో యూదులకు సాంగత్యము లేదు అని చెప్తుంది. కానీ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు చెప్పి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా తప్పికొనడని చెప్పినప్పుడు విశ్వాసం ఉంచినటువంటి ఆ స్త్రీ తన కుండను అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని సువార్త చెప్పినటువంటి మొదటి స్త్రీ అయి ఉంటుంది. అలాంటి జీవాహారము మనము దప్పికొన్నట్లయితే నిత్య జీవనముకై దేవుడు చేసేటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన జీవజలముల కొరకై మనము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ప్రభు కొరకు సమరయ స్త్రీ వలె సాక్షులమై ఉండుటకు మనము ఇష్టపడదాము. దేవుడు నువ్వు ఆకలితో దప్పితో ఉంటే అతడు చూడడు, ఏమి తిందుము ఏమి త్రాగుదమని మిమ్మల్ని గురించి మీరు చింతించకూడి, మీ చింత యావత్తు నా పైన మోపుడి అని అంటున్నాడు దేవుడు. కనుక మన చింత యావత్తును ఆయన పైన మోపి నిశ్చింతగా మనం ఈ లోకంలో జీవిద్దాము. ఆయన యొద్దకు వెళ్ళి విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాము. మన ఆకలి కొరకు కాదు, మన దాహము కొరకు కాదు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థిస్తావో, ఇతరుల గురించి నువ్వు ప్రభు సన్నిధానంలో వేడుకుంటావో, అప్పుడు దేవుడు నీకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎంతమంది అయితే ప్రపంచంలో దిన ఆహారం కొరకు, ఆ యొక్క భోజనం కొరకు అల్లాడుచున్నారో అటు బిడ్డలందరి కోసం కూడా మనం ప్రార్థిద్దాము. ప్రభు వారి యొక్క హృదయ వాంఛలను తీర్చినట్లుగా మనము మొరపెడదాము.
ఎందుకంటే ఆహారం లేకుండా మనిషి జీవించడం అనేది అసాధ్యము. బైబిల్ వాక్యము బోధిస్తుంది మనకి, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని. దేవుని అందు విశ్వాసం ఉంచిన నీవు నేను దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతకగలుగుతాము. దేవుడు వాక్యమై ఉంటున్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడి చెంత మనము చేరి అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ఉందాము. ఎంతమంది అయితే ఆకలితో దప్పులతో అల్లమటిస్తున్నారో అలాంటి ప్రజల కొరకు ప్రార్థించే వారంగా ఉందాము. క్రైస్తవులుగా క్రీస్తును కలిగినటువంటి వారంగా దేవుడైతే మనల్ని తల్లిలాగా మన ఆకలిని తీరుస్తా అంటున్నాడు. తల్లి వలె మన యొక్క దాహాన్ని తీరుస్తా అంటున్నాడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని చెంతకు మనము వెళ్ళి మన కోసం కాకుండా ఇతరుల కోసము ప్రార్థించే వారంగా ఉందాము. ప్రభు మన చెంతనున్నాడు. ప్రభు యందు మనము విశ్వాసం ఉంచుదాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానంటున్నాడు. దేవుడు మనల్ని లాలించేవాడై ఉంటున్నాడు, ప్రేమించేవాడై ఉంటున్నాడు, విశ్రాంతి కలగచేవాడై ఉంటున్నాడు. శ్రమపడి నువ్వు దినమంతా కూడా కష్టము చేసి ఆ యొక్క అలిసినటువంటి స్థితిలో నువ్వు ఉండి నువ్వు దేవుడికి చెప్తున్నవేమో, నీకు బాధ కలుగుతుందేమో, నీ హృదయంలో దుఃఖము కలుగుతుందేమో, నీ చాలని సంపాదన చేత జీతము చేత నువ్వు ప్రయాసపడుచున్నప్పటికీ నీకు అన్నీ కొదవగా ఉన్నవేమో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తానని దేవుని పైన నీ భారం వేయి. నువ్వు సంపాదించిన ఆ సంపాదను ప్రభు సన్నిధానంలో నీ చేతిలో పట్టుకొని ఆయన సన్నిధానంలో మోకరిల్లి ఆయన సన్నిధానంలో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నీ సంపాదనను అతడు ఆకాశపు తూములను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు నీ పైన కుమ్మరిస్తాడు. కనుక నీవు ప్రభు సన్నిధానంలో ప్రయాసపడి దుఃఖం చేత బాధ చేత నువ్వు ఉన్నావా? నీ సంపాదన నీకు చాలినట్టుగా ఉందా? ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు తిరిగి రానట్లయితే, ప్రభు సన్నిధానంలో నువ్వు మోకరిల్లనట్లయితే దేవుడు నీ ప్రార్థన వినడు. కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు దేవుడు. ప్రభు చెంతకు నువ్వు వచ్చి ప్రభు సన్నిధానంలో నీ సంపాదనను చేతులు పట్టుకొని ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ఆయన నడుగు. దేవుడు రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, వీని నేరుకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు అంటున్నాడు. ప్రభు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు చెవి యొగ్గుతాడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రయాసంలో నీ భారంను తీర్చేవాడుగా ఉంటాడు. కనుక నీకు విశ్రాంతి కలగ చేయగల దేవుడా ఇంటున్నాడు. అంధకార స్థలంలో మరుగు చేయబడిన ధనంను, రహస్య స్థలంలో నిల్వ చేయబడిన నిధులను నీకు అనుగ్రహించేవాడు దేవుడై ఉంటున్నాడు. నీ సంపాదన కొంచెమే కావచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం అద్భుతమై ఉంటుంది, ఆశ్చర్యమై ఉంటుంది. అనేక క్రియలు జరిగించు దేవుడై ఉంటున్నాడు. సృష్టి యావత్తును సృష్టించినటువంటి సృష్టికర్త నీ దేవుడై ఉంటున్నాడు. నీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నీ సంపాదన తక్కువ అయి ఉండొచ్చు, కానీ దాన్ని 1000 రెట్లుగా ఆశీర్వదించగలుగుటకు సమర్థుడు శక్తిమంతుడు మన దేవుడు చెప్తున్నాడు. తల్లి వలె నిన్ను లాలించుటకు ప్రేమించుటకు నీకు విశ్రాంతి కలగచేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధానంలో నీవు మోకరిల్లి ఆయన చింతకొచ్చి విశ్వాసం ఉంచి ప్రార్థిద్దాము. నిన్ను గురించే కాదు, అన్ని విషయంలో నీ విషయంలో నీకు ఏదైతే కొదవగా ఉందో ఆ కొదవగా ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని పట్టుకొని లేదా ఆ యొక్క సిచ్యువేషన్ను పట్టుకొని ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థించు. నీ వలె చాలని సంపాదన చేత కష్టంతో బాధతో ఇరుకులో ఇబ్బందుల్లో దుఃఖంలో వేదనలో ఎంతమంది అవుతున్నారో అంతమందిని ప్రభు ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థించు. రబారి హరాసిక దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా అద్భుతంలో చేస్తాడు. కనుక ప్రభు సన్నిధానంలో నీ గురించి కాకుండా నువ్వు ఇతరుల గురించి ప్రార్థించేవాడివిగా ఉండు. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు తోడా బ్రతికించెను. నిజంగా మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు తన మహాప్రేమ చేత నిన్ను నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి వాడై ఉంటున్నాడు. ఈ దినము నీవు జీవించుచున్నావు అంటే అది దేవుని కృప అయి ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ అయి ఉంటుంది, దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది, బలమై ఉంటుంది, మహిమ అయి ఉంటుంది. నీవు జీవించున్నావంటే దేవుని కృపగల దేవుడికి, దయగల దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు
క్రీస్తుతో కూడా మనల్ని మహాప్రేమ చేత బ్రతికించినటువంటి వారై ఉంటున్నారు. మన అపరాధములు ఆయన జ్ఞాపకము చేసుకోలేదు. అక్కడ మన అపరాధములను క్షమించినటువంటి దేవుడు ఉంటున్నాడు. కరుణా సంపన్నుడై ఉంటున్నాడు దేవుడు. మనల్ని కరుణతో ప్రేమించిన దేవుడై ఉంటున్నాడు. కనుక కరుణా సంపన్నుడైనటువంటి దేవుని వైపు మన కన్నులు ఎత్తుదాము. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన అపరాధములను క్షమించిన ప్రకారము మనము ఇతరుల అపరాధములను క్షమించేటువంటి వారంగా ఉందాము. నీవెంకను కూడా ఎవరి అయినా అపరాధములు క్షమించినట్లయితే ఈ దినం క్షమించగటకు ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించు. ప్రభువా, నా అపరాధములను నువ్వు క్షమించి ఉన్నావు. నా అపరాధముల చేత నేను చచ్చిన వాడనై ఉన్నప్పుడు దేవా, క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించి ఉన్నావు. ప్రభువా, తల్లి వలె మమ్మల్ని కరుణించి వాడవాయించున్నావు. దేవా, నేనును ప్రభా ఇతరులను అలాంటి కరుణా హృదయంతో ప్రేమించేటువంటి హృదయంను నాకు దయచేయమని ప్రభు చెంతకొచ్చి విశ్వాసంతో ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిద్దాము. ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు సమాధానము ఇస్తాడు. కనుక దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లాలంటే మనము మన గురించి కాకుండా ఇతరుల గురించి ప్రార్థించే వారముగా ప్రభు చెంతకు వచ్చి విశ్వాసంతో అడిగేటువంటి వారముగా ఉందాము. మన గురించి మనము అడుగుదాము, మనము ఇతరుల గురించి ప్రార్థిద్దాము. దేవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆదరణ పొందుతాడు. దేవుడు చెప్తున్నాడు, ఒకటి తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని. ఈ లోకంలోనూ జీవించుటకు నీకు కావలసినది ఆహారము, నీకు కావలసినటువంటి దాహాన్ని తీర్చగల దేవుడు, నీకు కావలసిన విశ్రాంతిని ఇవ్వగల దేవుడు. నీ పైన ఎవ్వరూ జాలి చూపిస్తలేరేమో, కానీ దేవుడు దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. నిన్ను దేవుడు ఏ విధంగా అయితే దయ చూపించి కరుణ చూపించి నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేను పోషిస్తున్నాడో, నువ్వు కూడా ఇతరుల పట్ల అదే విధంగా ఉండడానికి ప్రయత్నించు, ప్రార్థించు. ప్రభు సన్నిధానంలో మోకరిల్లు. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.